You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems in the season లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృప లేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం హెబ్రూస్ ధ్యానం చేస్తూ ఉన్నాం కదా, ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాన్ని మీరు మరలా ధ్యానం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ యూ ఆర్ మెడిటేటింగ్ అండ్ అగైన్ గోయింగ్ త్రూ ద ప్యాసేజ్. హెబ్రిల్ రాసిన పత్రికలో నుంచి మనము 7 వార్నింగ్స్ చూస్తున్నాం కదా. నిన్న మనం 5 వరకు మనం ధ్యానం చేసాము. సో 6th డేంజర్, 6th వార్నింగ్ ఏంటంటే, ద డేంజర్ ఆఫ్ బీయింగ్ కేర్లెస్ అండ్ అన్డిసిప్లైన్డ్. ద డేంజర్ ఆఫ్ బీయింగ్ కేర్లెస్ అండ్ అన్డిసిప్లైన్డ్. మన విశ్వాసులము, మనం ప్రార్థన చేసుకుంటాము, దేవుణ్ణి నమ్ముకున్నాము, సొంత రక్షకుడిగా అంగీకరించాము. కానీ మనకి దేవుడు మనందరినీ కూడా ఆయన హీ వాంట్స్ అస్ టు గ్రో ఇన్ టు దట్ మెచ్యూరిటీ. ఆ యొక్క మెచ్యూరిటీలోకి ఆయన మనము ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు. అవునా? సో మనము ఆ మెచ్యూరిటీలోకి ఎదగాలి అని అంటే మనము కేర్లెస్ గా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో కేర్లెస్నెస్ వలన, లేకపోతే అన్డిసిప్లైన్డ్, ఒక డిసిప్లిన్ లేకపోవడం వలన చాలా నష్టం తెచ్చుకుంటూ ఉంటాం మనం మన జీవితాల్లో. చాలా మంది గొప్ప దైవజనులు కూడా చాలా గిఫ్ట్స్ ఉండొచ్చు వాళ్ళకి, కానీ డిసిప్లిన్ లేకపోవటం వలన వారి యొక్క గిఫ్ట్స్ ని సరిగ్గా వాడలేని పరిస్థితిలో ఉన్నారు. అవునా అండి? ద డేంజర్ ఆఫ్ బీయింగ్ కేర్లెస్ అండ్ అన్డిసిప్లైన్డ్. హెబ్రిల్ రాసిన పత్రిక, నేను ఇక్కడ హెబ్రూస్ 12 to 17 అని మెన్షన్ చేశాను, కానీ ఇంకా దాని పైన అండి 5 to 17 వరకు యాక్చువల్గా నేను అక్కడ కొంచెం కరెక్ట్ చేయాల్సింది ఉంది. 12 to 17 అని 5 to 17 మనము చదివినట్లయితే వీ కెన్ హ్యావ్ ద క్లియర్ పిక్చర్. ద డేంజర్ ఆఫ్ బీయింగ్ కేర్లెస్ అండ్ అన్డిసిప్లైన్డ్. మన విశ్వాస జీవితంలో మనం పరీక్షించుకోవాలి. నేను డిసిప్లైన్డ్ గా ఉన్నానా? am I having this disciplined consistency? మనము ఎక్కువ ఫలాలు ఫలించాలి అని అంటే మనందరిలో కూడా ఈ డిసిప్లిన్ చాలా 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 అవసరము. మనకి ఆ దేవుడిచ్చిన ఆ యొక్క గిఫ్ట్ మనలో షార్పెన్ అవ్వాలి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు షార్పెన్ ది గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ డిపాజిటెడ్ ఇన్ యూ, వీ నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్. మనం ఈ లోకంలో చూసినట్లయితే, ఈవెన్ ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, సపోజ్ ఒక మిలిటరీలో ఒక వ్యక్తిని తీసుకోవాలంటే ఏం చూస్తారండి? అతనికి ఆ వ్యక్తిలో ఏం చూస్తారు? డిసిప్లిన్ ఉందా లేదా, తన బాడీ ఎంత ఫిట్ గా ఉంది కదా, అదే కదా చూస్తారు. ఫిట్ గా లేని వాళ్ళని తీసుకోరు కదా అండి, అవునా కదా? సో అట్లానే ఆత్మీయ జీవితంలో కూడా ఈ డిసిప్లిన్ మనల్ని ఏం చేస్తుంది అంటే ఫిట్ గా ఉండేలాగా చేస్తుంది. మనము ఆ డిసిప్లిన్ ఉన్న వాళ్ళని కనుక మనం చూస్తే ఫిట్ గా ఉంటారు. ఫిట్ గా ఉన్నప్పుడు ఫెయిత్ మజిల్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎటువంటి శత్రువునైనా కూడా జయించగలుగుతారు. మనము ఫిట్ గా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము ఊరికే నిరుత్సాహపడిపోయి ఓడిపోయే వారంగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. ఆయన యాక్చువల్ గా ఈ దేవదూతలు కూడా సంఘాన్ని చూసి నేర్చుకుంటున్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్లియర్ గా ఉంది. ఈవెన్ ద ఏంజల్స్ ఆర్ లర్నింగ్ సీయింగ్ ద చర్చ్. దేవుడు సైతాన్ని ఓడించేశాడండి. డెవిల్ ఈజ్ నాట్ అ మ్యాచ్ టు గాడ్. దేవునికి సైతానికి కాదు యుద్ధం ఇక్కడ. గాడ్ హీఈస్ వే బిలో గాడ్. హీఈస్ నాట్ ఫైటింగ్ విత్ గాడ్, బట్ హీఈస్ ఫైటింగ్ విత్ ద వన్ హూ ఈస్ ఇన్ హిస్ ఇమేజ్. దేవుని స్వరూపంలో ఉన్న నీతో వాడు పోరాడుతున్నాడు. సో బలహీనమైన నీలో ఆయన మహిమతో నింపి నీవు వాడిని ఎలా జయించాలో దేవుడు నేర్పిస్తున్నాడు మనకి. సో దాన్ని జయించాలంటే మనకి ఏం కావాలి? డిసిప్లిన్ అనేది చాలా అవసరం. కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. మన ఆత్మీయ జీవితంలో ఎంత పెద్ద గిఫ్ట్ ఉన్నా సరే డిసిప్లిన్ లేకపోవటం వలన అనాయింటింగ్ ని వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా? మరి ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? శాంసన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత గొప్ప అనాయింటింగ్ ఉంది శాంసన్ కి, కానీ డిసిప్లిన్ లేకపోవడం వలన ఎట్లాంటి మరణించాడు కదా. ఆ డిసిప్లిన్ లేకపోవడం వలన. ఇంకా సౌలుకి దేవుడు అభిషేకం ఇచ్చాడు. సాల్ వాజ్ అనాయింటెడ్, అభిషేకించాడు, కానీ సౌలు ఆ యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు. ఆఖరికి దురాత్మ వచ్చిందండి సౌలు పైకి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకు? దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. గాడ్ హ్యాస్ ఇట్ ఈస్ యువర్ గిఫ్ట్ దట్ ఓపెన్స్ ఎ రూమ్ ఫర్ యూ, దట్ ఓపెన్స్ ఎ డోర్ ఫర్ యూ, బట్ ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్, ఇట్స్ యువర్ యాటిట్యూడ్ దట్ కీప్ యూ దేర్. దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏం చేస్తుందంటే, మనకి పెద్ద వాళ్ళ ముందు నిలబడే, Proverbs 18 లో ఉంటుంది వర్డ్స్, ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. దేవుడు నీలో పెట్టిన ఆ యొక్క గిఫ్ట్ నిన్ను అధికారుల ముందుకు తీసుకొని వెళ్ళి నిలబెడుతుంది. నీకు రూమ్ కి నీకు ఒక డోర్ ఓపెన్ చేస్తుంది.
కానీ అక్కడ మనల్ని సస్టైన్ చేసేది ఏంటంటే మన యాటిట్యూడ్, మన క్యారెక్టర్. ఇట్స్ అవర్ యాటిట్యూడ్, అవర్ క్యారెక్టర్ దట్ విల్ కీప్ అస్ దేర్. ఆ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని అంటే దానికి కావలసిన యాటిట్యూడ్ ఉండాలి, దానికి కావలసిన క్యారెక్టర్ ఉండాలి. లేకపోతే అది ఎంత పెద్ద డోర్ అయినా, అది ఎంత పెద్ద అనాయింటింగ్ అయినా దానిని మనం సస్టైన్ చేయలేము, అక్కడి నుంచి పడిపోతాము. అట్లనే చాలా మంది దేవుని సేవకులు కూడా, గొప్ప అభిషేకం ఉన్న వాళ్ళు కూడా పతనం అయిపోయిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం మనం, అవునా? ఇతనిలో చూస్తే, సాల్లో చూస్తే ఏమైందండి, చేదైన వేరు మొలిచింది అతనిలో ఒక బిట్టర్ రూట్ మొలిచింది, ఒక జెలసీ స్పిరిట్ మొలిచింది. ఏమైంది? ఎటువంటి మరణాన్ని మరణించాడు? ఆఖరికి శత్రువుల చేతిలో మరణించవలసి వచ్చింది. అంత భయంకరమైన. దావీదు ఏడుస్తూ అంటాడు, గొప్పవాళ్ళు ఎలా పతనం అయిపోయారు, ఇంత అభిషేకం ఉన్నవాడు ఎలా, హౌ ఓ గ్రేట్ అండ్ మైటీ మ్యాన్ ఫెల్ అని ఏడుస్తాడు దావీదు సౌలు మరణాన్ని విని. అంటే గొప్ప ప్రణాళిక ఉంది, కానీ అభిషేకాన్ని వాళ్ళు నిలుపుకోలేకపోయారు. ఎందుకని? డిసిప్లిన్ లేకపోవడం వలన, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. జాన్స్ గాస్పుల్ 15th chapter లో కనుక చూసినట్లయితే, హీ ప్రూన్స్ us టు గ్రేటర్ ఫ్రూట్ఫుల్నెస్ అని ఉంది. అవునండి, మనము ఇంకా ఎక్కువగా ఫలించాలని ఫలించే కొమ్మలను ఆయన కట్ చేస్తాడంట. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండి. ఐ లవ్ ప్లాంట్స్, నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎవ్రీ మార్నింగ్ ఐ జస్ట్ గో అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దోస్ ప్లాంట్స్. కొంచెం సేపు ఐ జస్ట్ వాక్ అరౌండ్, ఐ జస్ట్ లుక్ ఎట్ ద ప్లాంట్స్, లుక్ ఎట్ ద ఫ్లవర్స్. ఇట్ గివ్స్ మీ సచ్ ఎ జాయ్. ఐ టాక్ టు దోస్ ప్లాంట్స్. అయితే డోంట్ థింక్ ఐఎమ్ క్రేజీ, ఐఎమ్ నాట్. బట్ నేనేం చేస్తానంటే, ఎక్కువగా కొమ్మలు వచ్చేస్తున్నాను అనుకోండి, ఐ టేక్ ద సీజర్స్ and I'll just trim off some stems, some branches. వాటిని ట్రిమ్ చేస్తే, అలా ట్రిమ్ చేసిన నెక్స్ట్ డే మళ్ళీ బడ్స్ రావటం, మళ్ళీ పువ్వులు రావడం కనపడుతుందండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మీరు అందరూ యు నో వాట్ ఐఎమ్ టాకింగ్. సో అట్లా కట్ చేయగానే మళ్ళా ఫ్లవర్స్ వస్తాయి, మళ్ళా ఫ్రూట్స్ వస్తాయి. సో ఆ కటింగ్, ఆ ట్రిమ్మింగ్ అనేది చాలా అవసరం. సో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మనల్ని ప్రూన్ చేస్తూ ఉంటాడు, కట్ చేస్తూ ఉంటాడు. ఎందుకని? మనం ఇంకా గ్రేటర్ ఫ్రూట్ఫుల్నెస్ కి వెళ్ళాలని, ఇంకా ఎక్కువగా ఫలించాలని చెప్పి. సో ఆత్మీయ జీవితంలో ఆయన మనల్ని డిసిప్లిన్ కిందకు తీసుకొని వస్తాడు. ఆ డిసిప్లిన్ కింద లేకపోతే జాగ్రత్త, మీరు ఫలించలేరు అని హెచ్చరిస్తున్నాడు. అర్థమైందా అండి? సో ఈ తండ్రి కుమారుణ్ణి గద్దించినట్లుగా ఆయన మిమ్మల్ని గద్దిస్తూనే ఉంటాడు. ఆయన డిసిప్లిన్ కింద ఉండండి, ఆయన కరెక్షన్ కింద ఉండండి. ఆయన కరెక్షన్ కింద కనుక లేకపోతే మీరు తప్పిపోతారు. చూడండి, ఇక్కడ ఇప్పుడు చదువుదామా? 5th verse చదువుతున్నాను అండి, చాప్టర్ 12 verse 5. నా కుమారుడా, ప్రభువు చేయ శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. యాక్చువల్ గా ఈ 12th chapter అంతా కనుక మనం చదివినట్లయితే, ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ వరకు కనుక ఈ 12th chapter మనం చదివినట్లయితే ఏమని ఉంటుందంటే, ఒక విశ్వాసి శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి. ఇఫ్ అ బిలీవర్ ఫేసెస్ ట్రయల్స్, హౌ హీ షుడ్ రెస్పాండ్, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి. ద ఫస్ట్ 1 to 4 verses లో ఏమని ఉంటుందంటే, నీ విశ్వాసానికి కర్తయు కొనసాగించేవాడునైన యేసు వైపు చూడండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ గివెన్ వెన్ a believer is facing trials, facing problems, challenges in life. What you have to do, don't get distracted. మనకి ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉంది. దీని మీద ఒక బ్యూటిఫుల్ షార్ట్ కూడా ఉంది యూట్యూబ్ లో, యూ కెన్ వ్యూ ఇట్ లేటర్. సో ఇంత గొప్ప 11th chapter అంతా కూడా ఎంత గొప్ప విశ్వాసులు అని రాయబడి ఉంది కదా, విశ్వాసులను గురించి, ఫెయిత్ హీరోస్ గురించి రాయబడి ఉంది. సో 12th chapter 1st verse కి వచ్చేటప్పటికి మనం అందరం ఈ గ్రాండ్ అరీనాలో ఉన్నాము, ఈ గ్రాండ్ స్టేడియం లో ఉన్నాము. యు ఆర్ ద అథ్లెట్ నౌ. ఇప్పుడు నీవు పరుగు పందెంలో ఉన్నావు. ఇప్పుడు నీకు ముందుగా వెళ్ళిన వీరులు అందరూ, ఆ హీరోస్ అందరూ కూడా, దే ఆర్ ఇన్ ద గ్యాలరీ చీరింగ్ ఆన్ యూ. నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో దే ఆర్, వాళ్ళందరూ కూడా ఈ గ్యాలరీ మీద ఉన్నారు. సో ఇంత గొప్ప సాక్షి సమూహము నిన్ను ఆవరించి ఉంది కాబట్టి నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు నీ విశ్వాస జీవితంలో. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. నువ్వు ఇప్పుడు ఎవరిని చూడాలి? విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించి వాడునైన యేసు వైపు చూచుచు ఈ పందెంలో ఓపికతో పరిగెత్తుము. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, లుక్ అన్ టు జీసస్. ఆయనను చూడు. లుక్ అన్ టు జీసస్, ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. రెండవ ఇన్స్ట్రక్షన్ 5 నుంచి 17 వరకు ఉంటుంది. హీ ఈజ్ యువర్ కోచ్, హీ ఈజ్ యువర్ ట్రైనర్. హల్లెలూయా. ఆయన నీ కోచ్, ఆయన నిన్ను ట్రైన్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన డిసిప్లిన్ కింద ఉండు. బీ అండర్ హిజ్ డిసిప్లిన్. హల్లెలూయా. ఆ తర్వాత మనం లాస్ట్ చూసినట్లయితే, డు నాట్ నెగ్లెక్ట్ హిజ్ వర్డ్. ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యము చేయొద్దు. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్యాసేజ్ అండి. సో నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు తన ప్రతి కుమారుని, ప్రతి ఒక్కరిని ఆయన దండించును. హల్లెలూయా. ఇట్స్ నాట్
ఈజీ అండి. పరిచర్య చేసే వాళ్ళనైనా సరే, పాస్టర్స్ నైనా సరే, ఎవరినైనా సరే దేవుడు ప్రేమించే వారిని ఆయన దండించును ప్రతి ఒక్కరిని అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆయన హెచ్చరికను, సో ఆయన హెచ్చరికను మరిచిపోయే, ఆయన వార్నింగ్ ని మరిచిపోయే ఆ డేంజర్ లోకి వెళ్ళొద్దు అంటున్నాడు. మై సన్, డు నాట్ రిగార్డ్ lightly the discipline of the Lord, nor be weary when reproved by him. For the Lord disciplines the one he loves and chastises every son whom he receives. ఆయన కుమారులందరినీ ఆయన గద్దిస్తాడంట, డిసిప్లైన్ చేస్తాడంట. సో ఎవ్రీ వన్, ఈ లోకంలో ఒక మిలిటరీ కింద ఉంటేనే అంత డిసిప్లైన్ ఉంటే మరి దేవుని రాజ్యంలో ఉండే మనకు డిసిప్లైన్ అవసరమా లేదా చెప్పండి. సో ఇక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్పనా మీకు, ఆయన గద్దించే కుమారుడిని ఎప్పుడు కూడా కోపంతో గద్దించాడు. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ గాడ్స్ రాత్. నీ యొక్క ఎంత భయంకరమైన కష్టంలో ఉన్నా దాంట్లో ఒక్క డ్రాప్ ఆఫ్ గాడ్స్ యాంగర్ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. యు మే బి గోయింగ్ త్రూ సివియర్ సారో, లేకపోతే సివియర్ ఛాలెంజెస్, మేబీ యు మైట్ బి గోయింగ్ త్రూ సివియర్ ట్రయల్స్, బట్ దేర్ ఈస్ నాట్ ఈవెన్ అన్ ఔన్స్ ఆఫ్ గాడ్స్ యాంగర్ ఇన్ దట్. నీ పాపాలకు నిన్ను శిక్షించట్లేదు ఆయన. నీ పాపాలకి రావాల్సిన శిక్ష ఆల్రెడీ యేసు ప్రభు మీద పడింది, ఆ జడ్జిమెంట్ ఆయన మీద పడింది. కాబట్టి నిన్ను తీర్పు తీర్చట్లేదు. తీర్పు వేరు, డిసిప్లిన్ వేరు. కుమారుడిని డిసిప్లిన్ చేస్తాడు, కుమారుడు కాని వాళ్ళు తీర్పు కిందకి వెళ్తారు. సో మీకు వచ్చిన కష్టాల్లో దేవుడు నన్ను తీర్పు తీర్చేస్తున్నాడు అని అనుకోవద్దు. ఇట్స్ నాట్ గాడ్స్ జడ్జ్మెంట్, ఇట్ ఈస్ ఫాదర్స్ డిసిప్లిన్, తండ్రి యొక్క డిసిప్లిన్. ఆయన ప్రేమతో నిన్ను చెక్కుతున్నాడు, ఆయనకి ఇష్టమైన రూపంలో నిన్ను చెక్కుతున్నాడు. సో ఇట్స్ ఫాదర్స్ డిసిప్లిన్. ఎప్పుడైనా కానీ ఎటువంటి వ్యక్తుల ద్వారానైనా మీరున్న ఆఫీస్లో, మీరున్న సమస్య పరిస్థితుల్లో ఎవరైనా మీరు ఒక హార్డ్ వ్యక్తిని మీరు ఫేస్ చేస్తే, లేకపోతే మీరు ఏదైనా ప్రయత్నిస్తున్నారు, మీరు అనుకున్నది జరగట్లేదంటే ఒకసారి వెయిట్ చేయండి. ప్రతిదీ కూడా సైతాన్ అటాక్ చేస్తున్నాడు అని అనుకోవద్దు. ఇది దేవుడు నన్ను డిసిప్లైన్ చేస్తున్నాడేమో అని ఒకసారి ఆలోచించండి. ప్రవ్వా, ఈ ఏరియాలో నేను మారట్లేదా? ఈ ఏరియాలో నీ స్వరము వినట్లేదా? ఈ ఏరియాలో నీకు ఇష్టమైనట్టు నేను ఉండట్లేదా? నన్ను క్షమించు ప్రవ్వా, నీకు ఇష్టమైనట్లుగా ఉండునట్లుగా నన్ను మార్చు ప్రవ్వా. ఇదిగో నీ యొక్క డిసిప్లిన్ కి నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రవ్వా అని ఎప్పుడైతే మనం తగ్గించుకొని దేవుని యొక్క డిసిప్లిన్ కిందకి మనం వస్తామో, మనం లోబడతామో, గొప్ప ఫ్రూట్ఫుల్నెస్ మన జీవితంలో మనం చూస్తామండి. ఆయన డిసిప్లిన్ ని తప్పించుకొని మనకి ఏ పాస్టర్ మంచిగా మాట్లాడతాడు, ఏ పాస్టర్ మంచిగా మాట్లాడుతుందని మనం అక్కడికి ఇక్కడికి చర్చలు మారుతా ఉన్నాం అనుకోండి, మనకు వచ్చేది ఏం లేదు, నష్టపోయేది మనమే. వీ విల్ బి అట్ లాస్. ఐమ్ సీరియస్లీ సేయింగ్ దిస్. సో తండ్రి చేయు శిక్షను తృణీకరించద్దు. మీ సేవకుడు ద్వారా మిమ్మల్ని గద్దిస్తాడు దేవుడు. మీ యొక్క ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా, ఆత్మీయంగా మీరు ఎవరి దగ్గర ఉన్నారు వాళ్ళ ద్వారా దేవుడు గద్దిస్తాడు. అబ్బా ఈయనేంటి నాకు చెప్పేది, ఏమేంటి నాకు చెప్పేది అని అనుకున్నారు అనుకోండి, దేవుడు ఇంకొకళ్ళని యూజ్ చేసుకుంటాడు. మీ ఆఫీస్లో మీ బాస్ని యూజ్ చేసుకుంటాడు, అప్పుడు మీరు ఏం చెప్పలేరు. లేకపోతే ఇంకొక వ్యక్తిని యూజ్ చేసుకుంటారు, అప్పుడు ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? దేవుని సేవకులు గద్దించినప్పుడు, లేకపోతే దేవుడు మనల్ని కొన్ని విషయాలలో మనల్ని ట్రైన్ చేస్తున్నప్పుడు, ఇట్ ఈస్ బెటర్ టు హంబల్ అవర్ సెల్వ్స్. ఎందుకంటే ఆయన ప్రేమించే కుమారుడిని గద్దిస్తాడు, ఆయన డిసిప్లైన్ చేస్తాడు. మీకు ఒక విషయం చెప్పిన, యాకోబు ఎన్ని తప్పులు చేశాడు, అయినా కూడా దేవుడు యాకోబుని పట్టి 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 తీసుకొచ్చి ఆశీర్వదించాడు. నీ మీద వాగ్దానం చేసింది నేను ఆశీర్వదించే వరకు నేను వదిలిపెట్టనన్నాడు. యాకోబుని డిసిప్లిన్ చేశాడు. ఏసావుకి యాకోబుకి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏసావ్ అండ్ జేకబ్? ఏసావుని దేవుడు వదిలేశాడు. ఒక వ్యక్తిని డిసిప్లిన్ చేయకుండా వదిలేశాడు అంటే అది చాలా డేంజరస్ అని. ఏసావుని దేవుడు డిసిప్లిన్ చేయలేదు. ఏసావ్ వాళ్ళు తన తల్లిదండ్రులు ఏడ్చారు, బైబిల్లో ఉంది. గాడ్ డిడ్ నాట్ డిసిప్లిన్ హిమ్. నిన్ను దేవుడు కనుక డిసిప్లిన్ చేస్తున్నాడు అంటే యాక్సెప్ట్ ఇట్, బికాస్ హీ లవ్స్ యూ. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నిసార్లు డిసిప్లిన్ చేస్తున్నా సరే నీ హృదయాన్ని నువ్వు కనుక కఠినపరుచుకుంటే వదిలేస్తాడు దేవుడు. గాడ్ విల్ లీవ్. సో అక్కడ దాకా వెళ్ళొద్దు, అంత కఠినపరుచుకోవద్దు. వాత వేయబడిన మనస్సాక్షిలాగా ఉండద్దు. గాడ్ ఈజ్ స్పీకింగ్. వాత వేయబడిన మనస్సాక్షిలాగా ఉండద్దు. నీ మీద ఉంచిన దేవుని సేవకులు చెప్పి ఒకవేళ వాళ్ళు ఇంకా ఆగిపోవచ్చు, మౌనమైపోవచ్చు, కానీ నీకున్న ఫలాన్ని పోగొట్టుకుంటున్నావు. యు ఆర్ లూజింగ్ ద ఫ్రూట్, యు ఆర్ లూజింగ్ ద బ్లెస్సింగ్. ఒక మాట అంటాడు మలాకీ గ్రంథము 1వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటే ఏమంటాడు? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? ఇఫ్ ఐఎమ్ ద ఫాదర్, వేర్ ఈస్ ద రెస్పెక్ట్? ఇఫ్ ఐఎమ్ ద మాస్టర్, వేర్ ఈస్ ద రెస్పెక్ట్?
నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? ఘనపరుస్తున్నామా? ఆయన మాట వింటున్నామా? మనం ఆయన డిసిప్లిన్ కింద ఉన్నామా? మనం ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందామండి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుని కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. దేవుడు కుమారులనుగా మిమ్ములను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. మై గాడ్, దిస్ ఇస్ అ స్ట్రాంగ్ వర్డ్. నీవు డిసిప్లిన్ కింద కనుక లేకపోతే నువ్వు దుర్బీజుడు. యు ఆర్ ఎన్ ఇల్లిజిటిమేట్ చైల్డ్. అంటే నీవు దుర్బీజుడివి. నీలో నా బీజము లేదు, నీలో వేరే బీజం ఉంది. నువ్వు ఇల్లీగల్, నువ్వు నాలో ఉండడానికే లేదు అంటున్నాడు దేవుడు. డిసిప్లిన్ కింద కనుక లేకపోతే తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను గద్దిస్తున్నాడు. అనారోగ్యాల ద్వారా దేవుడు శిక్షించాడు, గుర్తుపెట్టుకోండి. అనారోగ్యాల ద్వారా దట్ ఈస్ నాట్ గాడ్స్ డిసిప్లిన్ అండి. అనారోగ్యం పంపించి నిన్ను శిక్షించాడు దేవుడు. ఓకే, బీ వెరీ క్లియర్ ఆన్ దిస్. అనారోగ్యము, ఆ సిక్నెస్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్. దేవుడు నిన్ను రిడీమ్ చేశాడు. ఎలా డిసిప్లిన్ చేస్తాడంటే నీ క్యారెక్టర్, నీ యాటిట్యూడ్, స్టబర్న్ యాటిట్యూడ్, రిబెలియస్ యాటిట్యూడ్, నెగటివ్ థాట్ ప్యాటర్న్స్, దేవునికి ఇష్టం లేని ఆ చేదైన వేరు నీలో మొలిసిన అది కట్ చేయడానికి దేవుడు మనుషుల్ని వాడుకుంటాడు, పరిస్థితులు వాడుకుంటాడు, డిసిప్లిన్ చేస్తాడు. డెఫినెట్ గా ఆయన రూపంలోకి నీవు వచ్చే వరకు నిన్ను డిసిప్లిన్ చేస్తాడు. కానీ అనారోగ్యం ద్వారా దేవుడు డిసిప్లిన్ చేయడు. సో శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. ఎందుకు దేవుడు డిసిప్లిన్ చేస్తున్నాడు అండి? నిన్ను కొడుకుగా చూస్తున్నాడు కాబట్టి. బికాస్ హీ ఈస్ సీయింగ్ యూ యాజ్ హిస్ సన్. కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే. ఇఫ్ యు ఆర్ లెఫ్ట్ without discipline in which all have participated, then you are illegitimate children and not sons. మీరు కుమారులు కాదు, దుర్బీజులు. ఒకవేళ దేవుని యొక్క గద్దింపును తృణీకరిస్తే, దేవుని యొక్క డిసిప్లిన్ కిందకి లేకపోతే చెప్దామా అండి, లార్డ్ హెల్ప్ మీ టు బి అండర్ యువర్ డిసిప్లిన్. నీ యొక్క డిసిప్లిన్ కింద మేము ఉండినట్లుగా సహాయం చేయి ప్రభా. హెల్ప్ మీ టు బి సెన్సిటివ్ టు యువర్ కరెక్షన్ లార్డ్. తండ్రి నీ కరెక్షన్ కింద నేను ఉండడానికి కృప చూపించు ప్రభా అని ప్రార్థన చేద్దామా? ఎందుకు అని అంటే చూడండి, మీ పిల్లలు మీ మాట వినకపోతే ఎంత బాధపడతారు. ఒక తండ్రిగా మీ పిల్లలు, మీ పాప మీకు ఎదురు చెప్పింది అనుకోండి, ఏం డాడీ నువ్వు అసలు ఎప్పుడు నన్ను అర్థం చేసుకో, ఎప్పుడు నువ్వు అని అట్లాగా మీ పాప మీరు వద్దన్న పని చేసింది అనుకోండి, అమ్మా నువ్వు ఇది చెయ్యొద్దు తల్లి, నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు వెళ్ళొద్దు అంటే, నీకేం తెలుసు డాడీ, ఐ నో ఎప్పుడు నువ్వు ఇట్లాగే చెప్తావు అని మీ పాప, మీ పుట్టిన పిల్లలు ఎదురు చెప్పారనుకోండి, తల్లిదండ్రులుగా ఎట్లా ఉంటుంది చెప్పండి? హ్యాపీయా? వాళ్ళకి ఎందుకు చెప్తాం? వాళ్ళు మంచి మార్గంలో ఉండాలని, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని, వాళ్ళు గొప్ప వ్యక్తులు కావాలనే కదా తల్లిదండ్రులు చెప్పేది, అవునా కదా? కానీ వాళ్ళు మాట వినకపోతే, మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే, ప్రేమతో మీరు గద్దించే ఏ తండ్రి కూడా కోపంతో గద్దించాడు. ప్రేమతో మీరు చెప్తున్నది గద్దించే గద్దింపుని నీ పిల్లలు వినకపోతే నువ్వు ఎంత బాధపడతావు. అట్లాగే మనం కూడా దేవుని మాటను వినకపోతే పరలోకపు తండ్రి అంత బాధపడతాడు. ఏదో వచ్చేసి బ్లెస్సింగ్స్ కోసమే వచ్చి వెళ్ళిపోయే వారంగా మనం ఉండకూడదు, ఏదో ఆశీర్వాదాల కోసం వచ్చే వారంగా ఉండకూడదు. నీ జీవితంలో కంటిన్యూస్ గా ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం రికర్ వస్తుందంటే, ఒక వ్యక్తి ద్వారా నుంచి కాకపోతే ఇంకో వ్యక్తి ద్వారా వస్తుందంటే, ఏదో సాల్వ్ అవ్వట్లేదంటే, ఎక్కడో నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంది. యూ హ్యావ్ టు కరెక్ట్ సమ్వేర్. ఎక్కడో దేవుడు నిన్ను డిసిప్లిన్ చేస్తున్నాడు, ఎక్కడో నువ్వు ట్రిమ్ చేసుకోవాల్సింది ఉంది. సో వెయిట్ చేయండి, దేవుని సన్నిధిలో అడగండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. శరీర సంబంధమైన తల్లిదండ్రులకి మనం భయభక్తులు కలిగి ఉన్నాం కదా, అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా, మరి ఎక్కువగా లోబడాలి కదా. మరి ఇఫ్ యు ఆర్ రెస్పెక్టింగ్ యువర్ ఎర్త్లీ ఫాదర్స్, హౌ మచ్ మోర్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ హెవెన్లీ ఫాదర్. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించారు, కానీ మనము పరిశుద్ధతలో పాలు పొందన వలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. తల్లిదండ్రులు కొన్ని దినాల వరకే మనల్ని శిక్షిస్తారు, డిసిప్లిన్ చేస్తారు. ఒక ఏజ్ వస్తుంది, వాళ్ళని దాటి వెళ్ళిపోతాం మనం, అవునా? వాళ్ళు చెప్తారు పాపం, అట్ సర్టన్ ఏజ్ దే విల్ స్టాప్. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఆయన డిసిప్లిన్ చేస్తున్నాడు అంటే, మనము ఆ యొక్క ఫ్రూట్ఫుల్ గా ఉండడం కోసం. ఫర్ దే డిసిప్లిన్ us for short time as it seemed best to them, but he disciplines us for our good that we may share in his holiness. ఎందుకు డిసిప్లిన్ చేస్తున్నాడు అంటే దేవుడు మన మంచి కోసం, మన క్షేమము కోసం, మన యొక్క ఫలము కోసం, మనలో ఫ్రూట్ రావడం కోసం తండ్రి మనల్ని డిసిప్లిన్ చేస్తూ ఉన్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని సంతోషకరముగా
కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. ఫర్ ద మూమెంట్ ఆల్ డిసిప్లిన్ ఇస్ పెయిన్ఫుల్. అవునా, ఏ డిసిప్లిన్ కూడా హ్యాపీగా ఉండదండి. ఇట్స్ పెయిన్ఫుల్. యూనో వెన్ గాడ్ ఈస్ ట్రిమ్మింగ్, నీకు చాలా కోపం, దేవుడు ఈ పరిస్థితిలో అసలు ఆ కోపం లేకుండా నువ్వు తగ్గించుకొని ఒక వ్యక్తితో మాట్లాడాలి, నీకు చాలా కష్టం అది. బట్ మారుతున్నావు ఇప్పుడు నువ్వు, ఆ కోపము, ఆ షార్ట్ టెంపర్ పోతుంది. ఇట్స్ అ డిసిప్లిన్. హల్లెలూయా. మేబీ సమ్ టైమ్స్ అ టఫ్ బాస్, మేబీ సమ్ టైమ్స్ టఫ్ కొలీగ్స్. ఇది దేవుని చిత్తంగా నేను వెళ్ళిపోతానంటే యు ఆర్ డిలేయింగ్ ద ప్రాసెస్. నువ్వు ప్రాసెస్ ని డిలే చేసుకుంటున్నావు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు నీలో ఆయన, ఆ టఫ్ బాస్ మధ్యలో, టఫ్ కలీగ్స్ మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు ఆత్మఫలం వచ్చేలా చేస్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. పేషెన్స్ ఎక్కడ వస్తుందండి? అంత బాగుండే అందరు నీ చుట్టూ చప్పట్లు కొడుతుంటే నీకు పేషెన్స్ అవసరం లేదు. యూ డోంట్ నీడ్ పేషెన్స్. పేషెన్స్ ఎలా? టఫ్ పీపుల్ మధ్యలో, బాగా కోపం వచ్చే సిచ్యువేషన్ లో దేవుడు నిన్ను పెట్టి అక్కడ నీకు పేషెన్స్ నేర్పిస్తాడు. కొన్నిసార్లు టఫ్ మదర్ ఇన్ లా, టఫ్ డాటర్ ఇన్ లా, దేర్ ఆర్ వండర్ఫుల్ మదర్ ఇన్ లాస్ అండి, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. మై మదర్ ఇన్ లా ఇస్ వండర్ఫుల్ మదర్ ఇన్ లా. సో అటువంటి వారి మధ్యలో పెట్టి డిసిప్లిన్ నేర్పిస్తాడు దేవుడు. అవునా కాదా? అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపోతే సొల్యూషన్ కాదు ప్రాబ్లం, అక్కడ ఉండి మారాలి నువ్వు. యూ హ్యావ్ టు చేంజ్. సొల్యూషన్ ఈజ్ నాట్ లైక్ యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం. నో, దేవుడు నిన్ను ప్రేమించి కఠినమైన అత్తగారిని పెట్టాడు నీకు. ఎందుకు? నువ్వు ఆయన స్వరూపంలోకి మార్చబడ్డానికి. రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం ఈజ్ నాట్ అ సొల్యూషన్, మై డియర్ సిస్టర్స్. రైట్? యూ హ్యావ్ టు endure the process. Endure the process. Change yourself. Develop the fruit of the Spirit. Hallelujah. Father's discipline ఏం చేస్తే డెవలప్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. వీళ్ళ నోరు మూయించవచ్చు, ఇంకొకరిని తీసుకొస్తాడు అప్పుడు దేవుడు. వాళ్ళ నోరు మూయించలేదు. మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కదా ఆత్మీయ జీవితం. మనకొక తండ్రి ఉన్నాడు. ఎవరినైనా సరే, ఎవరినైనా, ఎంత పెద్ద పాస్టర్స్ అయినా దే హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో నుంచి వెళ్లాల్సిందే. సో అందుకనే మీలో అనేకులు బోధకులు కాకుండా ఉన్నట్లు చూసుకోండి అన్నాడు. అనేకులు పరిచర్య అంటే జస్ట్ ఇట్లా ఇమీడియట్ గా వచ్చేయడం కాదండి. ఇట్స్ వాకింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్. కత్తి మీద నడుస్తున్నట్లు. ఏదైనా సరే ఆత్మీయ జీవితం. ఎవరు నేను భయపడట్లేదు, తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన డిసిప్లిన్ లో ఎక్కడ కూడా కోపం లేదు. మళ్ళొకసారి చెప్తున్నాను, హీఈస్ నాట్ డిసిప్లినింగ్ విత్ యాంగర్, హీఈస్ డిసిప్లినింగ్ విత్ లవ్. ఐ డిసిప్లిన్ మై చిల్డ్రన్. నేను నా పిల్లల్ని నేను డిసిప్లిన్ చేస్తాను, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, చాలా డిసిప్లిన్ చేస్తాను. బట్ ఐ లవ్ దెమ్ సో మచ్. నేను ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు మారాలి అని లాస్ట్ వరకు ట్రై చేస్తాను. ఎందుకు? బికాస్ ఐ లవ్ దెమ్. రైట్? సో అట్లానే నా పిల్లల్ని నేను డిసిప్లిన్ చేస్తాను, బట్ ఐ లవ్ దెమ్ సో మచ్. హల్లెలూయా. మీ పిల్లల్ని మీరు డిసిప్లిన్ చేస్తారు. ఎందుకు చేస్తారు? మీరు వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి. అట్లానే తండ్రి కూడా మనల్ని డిసిప్లిన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ డిసిప్లిన్ కొంచెం కష్టమే, ఇట్స్ హార్డ్, బట్ అది నీకు ఒక మంచి ఫలం ఫలిస్తుంది. నీలో ఒక బ్యూటీని బయటకు తీసుకొస్తుంది, నీలో ఉన్న ఏంజల్ ని బయటకు తీసుకొస్తుంది. ఆ డిసిప్లిన్ నువ్వు యేసయ్య రూపంలోకి మార్చిపడతావు, ఆయనలాగే చేయబడతావు. నిన్ను చూసిన వాళ్ళు, అబ్బా ఈ వ్యక్తిని చూస్తే యేసయ్యని చూసినట్లుగా ఉంది. తెలియదు వాళ్ళకి ఎంత హోంవర్క్ జరిగింది వెనకాల. అర్థమవుతుందా అండి? ఇప్పుడు నేను దేవుడు గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ రెస్టోర్ యూ అంటే అందరూ హల్లెలూయా చెప్తారు. దీనికి కూడా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. సో ఫాదర్ డిసిప్లిన్స్ హిస్ చిల్డ్రన్. తండ్రి మనల్ని డిసిప్లిన్ చేస్తాడు. నీవు కొడుకు అయితే నిన్ను డిసిప్లిన్ చేస్తాడు. నీవు కొడుకు కాకపోతే, నీలో దుర్బీజం ఉంటే నిన్ను డిసిప్లిన్ చేయడు, వదిలేస్తాడు ఆయన. కాబట్టి నేను కొడుకుని, నేను ఆయన కూతుర్ని, ఆయన ప్రేమతో నన్ను డిసిప్లిన్ చేస్తాడు. ఎందుకు? ఇంకా ఎక్కువ ఫ్రూట్ఫుల్ గా ఉండాలని, ఫ్రూట్ఫుల్ గా ఉండాలని. సో చేదైన వేరు మనలో ఏమన్నా ఉందేమో చెక్ చేసుకుందాం. ఎవరినైనా క్షమించాలంటే క్షమించేసేయండి. నేను ఇలాగే ఉంటాను, స్టబర్న్ గా ఉంటాను, నా లైఫ్ లో ఇలాగే ఉంటాను, దేవుడు కార్యం చేయాలంటే గట్టి దెబ్బ తగులుతుంది. దయచేసి ఇటువంటి మొండితనంలోకి వెళ్ళొద్దు. డోంట్ గో ఇన్ టు దట్. అర్థమైందా? ఇఫ్ యూ హ్యావ్ టు ఫర్గివ్ ఎనీవన్, ఫర్గివ్. ఇఫ్ యూ హ్యావ్ టు లెట్ గో, లెట్ గో. ఆ యొక్క అన్ఫర్గివ్నెస్ పెట్టుకొని, స్టబర్నెస్ పెట్టుకొని, చాలా మంది, నేను ఎంతో మందిని కౌన్సిల్ చేస్తూ ఉన్నాను. ఒక సిస్టర్ కి జాబ్ లేదు, జాబ్ ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రార్థన చేస్తూ ఉంటే, అమ్మ దేవుని నీలో ఒక బిట్టర్నెస్ ఉంది, దాన్ని పోగొట్టుకో, దేవుడు నీకు జాబ్ ఇస్తాడు. అవును సిస్టర్, కొంతకాలంగా మా అత్తగారితో నేను మాట్లాడట్లేదు, వెళ్ళి మీ అత్తగారికి క్షమాపణ చెప్పి మాట్లాడు, దేవుడు నీకు జాబ్ ఇస్తాడు. కొన్ని ఎట్లా లాక్ అయిపోయి ఉంటాయో మనకు తెలియదు. నీ అత్తగారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినంత మాత్రం అంటే ఇట్స్ నాట్ దట్ షీ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ యూ హ్యావ్ టు. అవతల వ్యక్తి గురించి నేను మాట్లాడట్లేదు, మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, అబౌట్ యూ. దానివలన సమ్ బ్లెస్సింగ్స్, దేవుడు మిమ్మల్ని దీవించాలన్న కొన్ని లాక్ అయిపోతాయి. గ్రూప్ లో దేర్ ఆర్ సో మెనీ. నేను కౌన్సిల్ చేసిన ఒక ఆమెకి వాళ్ళ అత్తగారికి అసలు పడదు, నో నాట్ ఎట్ ఆల్. అప్పుడు ఏమైంది, నేను ప్రార్థన చేస్తూ చెప్పాను, నేను ప్రార్థన చేస్తున్నాను కరెక్టే, మీ అత్తగారితో ప్రేయర్ చేయించుకొని నీకు పిల్లలు పుడతారన్న. యూనో ఎప్పుడైతే అలా చెప్పానో, షీ క్రైడ్, షీ రిపెంటెడ్. ప్రేయర్ చేయించుకున్నారు వాళ్ళ అత్తగారితో, దే బికేమ్ పీస్ఫుల్. ఎంతో కాలం నుంచి పుట్టిన పిల్లలు, ఆమెకి ట్విన్స్ పుట్టారు.
చిన్న దగ్గర చిన్న అహంకారము, చిన్న ప్రైడ్ దగ్గర లాక్ అయిపోతున్నాం. ఎక్కడ మారాలనండి? నీ జీవితంలో రిపీట్ అవుతున్నాయి ఆ ప్రాబ్లమ్స్ వన్ ఆఫ్టర్ అనదర్. యూ హ్యావ్ టు చేంజ్. నీ యాటిట్యూడ్లో ఎక్కడో మారాల్సింది ఉంది. గాడ్ ఇస్ టీచింగ్ యూ. దేవుడు మాట్లాడుతున్నాడు, సరి చేసుకో. రైట్? ఇంకా ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ ఇన్ ద గ్రూప్ దట్ ఐ హావ్ కౌన్సిల్. బ్రదర్ ఉన్నారు, యూనో, మీ ఫాదర్తో మీరు రికన్సైల్ అవ్వండి అని చెప్పాను. రైట్ బ్రదర్? మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీరు రికన్సైల్ అవ్వండి. అది ఎటువంటి ఏదైనా సరే. మా ఫాదర్కి నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చింది అది. ఒక మంచి బిజినెస్ ఆయనకి, ఒక మంచి బిజినెస్. ఆ బిజినెస్ పడిపోతుంది, ఇట్లా కొలాప్స్ అయిపోతుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడింది ఏంటి బ్రదర్తో? గో అండ్ రికన్సైల్ విత్ యువర్ ఫాదర్. వెళ్ళి మీ డాడీతో రికన్సైల్ అవ్వండి. వెళ్ళి వాళ్ళ డాడీకి సారీ చెప్పారు. వాళ్ళ డాడీ చిన్న పిల్లోళ్ళలాగా వాళ్ళ డాడీని హగ్ చేసుకొని ఏడవడం, మొత్తం ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ రికన్సిలియేషన్ జరిగింది. రైట్ బ్రదర్? ఆ తర్వాత నుంచి తన మీదకి రావాల్సిన బ్యాటిల్స్ అన్ని ఒక్కొక్కటి ఆగిపోవడం చూశారు. దెర్ ఇస్ సో మచ్ బ్యూటీ అండి వెన్ వీ కమ్ అండర్ గాడ్స్ డిసిప్లిన్. దేవుని యొక్క డిసిప్లిన్ కిందకి మనం వస్తే మనం ఒక గ్రేట్ హార్వెస్ట్ ని మనం చూస్తాం, ఫ్రూట్ఫుల్నెస్ ని చూస్తాం మనం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ జీవితంలో ఎక్కడైనా నేను సరి చేసుకోవాల్సింది ఉందా, నేను తండ్రి యొక్క డిసిప్లిన్ కింద ఉన్నానా లేదా అనేది ఒకసారి పరీక్షించుకోండి. లేకపోతే ఇక్కడ ఏమన్నది తెలుసా? సో ఆ డిసిప్లిన్ కింద ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది, అలసిపోయే అవకాశం ఉంటుంది, నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వడిలిన చేతులను సడిలిన మోకాళ్లను బలపరచుడి మరియు కుంటికాలు బెనగక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేయుడి. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. తండ్రి డిసిప్లిన్ కింద ఉంటే ఏమవుతుందంటే మన పాదాలు వెనకకుండా స్ట్రైట్ పాత్ ని మనము క్లియర్ చేసుకుంటున్నాం. Therefore lift your drooping hands and strengthen your weak knees and make straight paths for your feet, so that what is lame may not be put out of joint but rather be healed. ఆ యొక్క వంకరిగా ఉన్న మార్గాలు మనము సరి చేసుకుంటున్నాము. అందుకంటే కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానము. సో ఇది మీరే ఇంటర్ప్రిట్ చేసుకోండి. I don't have to explain this. Strive for peace with everyone and for holiness, without which no one will see the Lord. అందరితో ఉన్న సమాధానాన్ని పాడు చేసుకోకుండా, అనవసరమైన ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యోసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు. తండ్రి డిసిప్లిన్ ని కనుక దూరం చేసుకుంటే మళ్ళా ఆ తర్వాత రెస్టోర్ అయ్యే అవకాశం కూడా ఉండదండి. సో బీ వెరీ కేర్ఫుల్. చేదైన వేరు ఎక్కడైనా మనలో మొలుస్తుందా? నేను ఐజియా చాప్టర్ 5 అనుకుంటా, నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్యాసేజ్ చూపించాను. నా ద్రాక్ష తోటను ఒకటి నాటించాను. ఐ హావ్ ప్లాంటెడ్ దిస్ వైన్ అండ్ దానికి ఐ హావ్ గివెన్ ఫర్టిలైజర్, ఐ హావ్ రిమూవ్డ్ స్టోన్స్ ఫ్రమ్ ఇట్. ఆ ల్యాండ్ ని బాగు చేశాను, రాళ్ళుని తీసివేశాను, ముళ్ళుని తీసివేశాను, మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చాను. ఇప్పుడు యెరూషలేమా నాకు వచ్చి న్యాయం తీర్చండి. నా ద్రాక్ష తోట ఎందుకు కారు ద్రాక్షలు ఫలిస్తుంది? వై మై వైన్ ఈజ్ ఈల్డింగ్ బిటర్ గ్రేప్స్? ఎందుకు కారు ద్రాక్షలు ఫలిస్తుంది? దేవుడు ఈరోజు నీ జీవితం గురించి అట్లా మాట్లాడుతున్నాడేమో. నిన్ను మరణం నుంచి తప్పించాను, నిన్ను ఆశీర్వదించాను, నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాను, నీ కన్నీరు తుడిచాను, నేను బలపరిచాను, మరి ఎందుకు నీవు చేదు ద్రాక్షలు ఫలిస్తున్నావు? దేవుడు నిన్ను అడిగితే సమాధానం ఉందా అండి? మనము ఇన్ని ఆశీర్వాదాలు పొందుకుని, నేను దీనికి ముందు చెప్పాను 4th వార్నింగ్ లో, మంచి నేల ముళ్ళ తుప్పలు మొలిచే నేల. వర్షాన్ని తీసుకొని భూమి మంచి క్రాప్ ని ప్రొడ్యూస్ చేయాలి. ముళ్ళ తుప్పలు కనుక ప్రొడ్యూస్ చేస్తే అది నాశనం చేయడానికి వదిలేస్తాడు దేవుడు. మరి మనము ఎలా ఉంటున్నామో? మంచి ద్రాక్షలు ఫలిస్తున్నామా? మంచి ఫలాలు మనం ఫలిస్తున్నామా? చేదైన వేరు వస్తే చేదు ఫలాలు ఫలిస్తాం. ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? రూట్ లో ఉంటుంది. సో నీలో చేదైన వేరు వచ్చిందా? అది ఎక్కడ వస్తుంది? చేదైన వేరు నీ హృదయంలో మొదలవుతుంది, నీ ఆలోచనలో మొదలవుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ అ థాట్. ఇట్ స్టార్ట్స్ చిన్న రూట్ ఒక హృదయంలో స్టార్ట్ అవుతుంది. దానిని మీరు నీళ్లు పోస్తా ఉన్నారనుకోండి, అది గ్రో అవుతుంది, అది
అది కారు ద్రాక్షల్ని ఫలిస్తుంది. దాని వలన యూ డోంట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ఫేవర్, యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ఫేవర్. దేవుని కృపను ఎక్స్పీరియన్స్ చేసుకోలేరు, ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. ఏశావు చేదైన వేరుని మొలిచి భ్రష్టుడైపోయాడంట. ఆశీర్వాదం, జ్యేష్ఠ కుమారుడు జ్యేష్ఠ బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నాడు. చూడండి, హీఈస్ ద ఫస్ట్ బార్న్, హీ లాస్ట్ ద ఫస్ట్ బార్న్ బ్లెస్సింగ్స్. అటువంటి చేదైన వేరు మనలో మొలుస్తుందేమో, జాగ్రత్తగా ఉండండి. ఈ తండ్రి ప్రేమించి చెప్తున్నాడా లేదా? తండ్రి కొడుకు చెప్తున్నట్లుగా. అవునా అండి? కష్టంగా ఉందా మెసేజ్? బట్ వినాలి, ఇష్టంగా వినాలి. చేదైన వేరు మనలో ఏమైనా మొలుస్తుందేమో జాగ్రత్తగా చూసుకుందాం. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. హల్లెలూయా. ప్రభువా, నాలో ఏదైనా చేదైన వేరు ఉందేమో, ఈ ఆలోచన రాకూడదు ప్రభువా, నన్ను క్షమించు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఫర్ యు నో that afterward when he desired to inherit the blessing he was rejected, for he found no chance to repent though he sought it with tears. ఏడ్చిన పోగొట్టుకున్న బ్లెస్సింగ్ ని మళ్ళీ పొందుకోలేదు. ఇంకొక వచనం నేను చూపిస్తానండి. 13th chapter 17th verse, 13వ అధ్యాయము 17వ వచనము. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎంత బ్యూటిఫుల్ గా రాస్తున్నారు చూడండి పౌల్ గారు. ఒబే యువర్ లీడర్స్ అండ్ సబ్మిట్ టు దెమ్. మీ పైన ఉన్న దేవుని సేవకులు, మీ పైన ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులు, వారు దేవునికి లెక్కప్పు చెప్పవలసిన వారు. దే హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్ అబౌట్ యువర్ లైఫ్. ఎందుకు వాడు వెళ్ళిపోయాడు దూరంగా, ఎందుకు ఆమె వెళ్ళిపోయిన దూరంగా అంటే లెక్క చెప్పాలి వెళ్ళి. తండ్రి, నేను చాలా సార్లు చెప్దామని ట్రై చేశాను, ఆమె మాటినట్లేదు, ఇదిగో దిస్ ఇస్ ద అకౌంట్ అని నీ సేవకుడు, నీ సేవకురాలు దేవునికి లెక్క చెప్తే అది నీకు క్షేమం కాదు. కాబట్టి వాళ్ళు దుఃఖముతో ఆ పని చేయకుండా సంతోషంతో వాళ్ళు నీ పైన నాయకులుగా ఉండినట్లుగా, నీ పైన ఆత్మీయ పరిధిలో నీ ఆత్మలను కాసేవాళ్ళు వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ నీ జీతం ఇచ్చే బాస్ కి నువ్వు భయపడతావు, నీ ఆత్మను కాసే దేవుని సేవకునికి భయపడవు. జాగ్రత్త. నీకు తెలియకుండా నీ ఇంటి మీదకి ఎన్ని శాపాలు రాకుండా వాళ్ళు కన్నీళ్ళతో అడ్డుకుంటున్నారో దానికి వెలకట్టగలవా? నీ సేవకుడు హంబుల్ గా కనపడొచ్చు, దీనుడుగా కనపడొచ్చు. లెక్క చేయకుండా, సేవకుల్ని లెక్క చేయకుండా ఉండొద్దండి. ఆనర్ యువర్ పాస్టర్స్, ఆనర్ దెమ్. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. వాళ్ళు గద్దించినప్పుడు వాళ్ళు దేవుని ఆఫీస్ లో ఉండి గద్దిస్తున్నారు అని మర్చిపోవద్దు, తృణీకరించొద్దు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద పాస్టర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పాస్టర్స్ హూ జెన్యున్లీ ప్రే ఫర్ యూ. మీకోసము కన్నీటితో విజ్ఞాపన చేసే సేవకుల గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజున మంచిగా సూటు బూటేసుకుంటే మనం చాలా దండాలు పెడతాం, నమస్కారాలు చేస్తాం. ఎవరైనా పేద సేవకుడు కనపడితే చాలా తిరస్కరించి మాట్లాడతాం. మీకు తెలీదు, దీనులైన సేవకులు వాళ్ళు వెళ్తుంటే ఆ పట్టణాల్లో దయ్యాలు భయపడి వెళ్ళిపోయే అభిషేకాన్ని క్యారీ చేసే వాళ్ళు ఉన్నారు. నా కళ్ళతో నేను చూశానండి. మా ఇంటికి ఎంతో మంది దైవ సేవకులు వస్తారు. మా ఇంటికి ఒక దైవ సేవకుడు వచ్చారు, ముసలాయన, గడ్డం అంతా పెంచుకొని చాలా దీనంగా ఉన్నాడు. ఆయనకి భోజనం బ్రేక్ఫాస్ట్ పెడదామని మా మమ్మీ పొద్దునే చేశారు. ఆయన మోకరించారండి. ఆయన ఎంతసేపటికి లెగుస్తారేమోనని చూస్తే బ్రేక్ఫాస్ట్ కి లెగలేదు. మమ్మీ స్కూల్కి వెళ్ళిపోతా, అంకుల్ తాతగారు లెగిస్తే బ్రేక్ఫాస్ట్ పెట్టమ్మా అని చెప్పి వెళ్ళారు. 7 hours he was on knees. 7 hours. హంబుల్ మ్యాన్. ఆయన్ని చూస్తే అలాగా కనపడరు. ఈ రోజున లోకం ఎలాంటి దైవ సేవకుల వెనకాల పడిపోతాం చూడండి. దేర్ ఆర్ హంబుల్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూనివర్సల్ గా మాట్లాడట్లేదు, నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన దేవుని సేవకులు ఎవరైనా ఉంటే వారు సంతోషంతో మీ ఆత్మల్ని కాయడానికి ఒక రీజన్ ఇవ్వండి వాళ్ళకి. చాలు. గివ్ దెమ్ ఎ రీజన్ టు టేక్ కేర్ ఆఫ్ యూ జాయ్ఫుల్లీ. దే విల్ ప్రే ఎనీవే. ఎలాగో ప్రార్థన చేస్తారు మీకోసం. సింగపూర్ లో నేను వచ్చిన ఫస్ట్ లో చాలా, నేను డాడీ దగ్గర ఉన్నాను. మా డాడీ నేను చూసేది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ గా గమనించింది ఏంటంటే, ఎవ్వరికి బాలేదన్నా, చిన్న పిల్లలకి బాలేదన్నా మా డాడీ విల్ బి దేర్. అక్కడ వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళు బాగా హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చేదాకా హీ విల్ బి దేర్. నేను అనుకుంటాను చాలా సార్లు అట్లా బాగా బయటకు వచ్చి మర్చిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అసలు మళ్ళా దాన్ని అసలు పట్టించుకోని వాళ్ళు ఉంటారు. మళ్ళా వాళ్ళకి బాగోలేనప్పుడు వస్తే మళ్ళా మా డాడీ అదే ప్రేమతో ప్రేమిస్తారు. నేను అనుకుంటాను అసలు మా డాడీకి ఎట్లాంటి హృదయం ఉందా అనుకుంటాను.
అనుకుంటా నేను. మళ్ళీ అదే ప్రేమ, వాళ్ళు చర్చికి దూరం అయిపోయి చర్చికి రాకుండా అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళా వచ్చినా మళ్ళీ అదే. దట్స్ వాట్ హార్ట్ దేవుడు నాకు ఆ విధంగానే ఇచ్చాడు అనిపిస్తుంది. వాళ్ళు ఎలాగో ఆత్మల్ని కాస్తారు, బట్ గివ్ దెమ్ ఎ రీజన్ టు డూ ఇట్ జాయ్ఫుల్లీ. నీ గురించి వాళ్ళు దుఃఖపడి వాళ్ళు దేవుని దగ్గర మాట్లాడితే అది నీ క్షేమం కాదు. ఇక్కడ ఉంది కదండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె. లెక్క అప్పచెప్పాలి. దేవుడు లెక్క అడుగుతాడు. పాస్టర్ గా ఉండటం ఈజీ కాదండి. మీ ఆత్మల గురించి మీ పాస్టర్ని లెక్క అడుగుతాడు. ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ యువర్ పాస్టర్, దెన్ బెటర్ బి అండర్ దట్ ఒబీడియన్స్, బి అండర్ దట్ అనాయింటింగ్. సింగపూర్ వచ్చిన కొత్తలో నేను పాస్టర్ షెపర్డ్ షీప్ ఆ రిలేషన్ లేదు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చర్చెస్, మెగా చర్చెస్, పాస్టర్ ని కలవలేము. చాలా లైక్ ఐ వాజ్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అండి. చేప నీటిలో నుంచి బయటకు తీసేస్తే చేప పిల్లని ఎట్లా ఉంటుందో అంత మిస్ అయ్యా నేను. ఎందుకంటే నాకు తెలుసు మా చర్చ్ లో డాడీ ఎంత ప్రేమిస్తాడో, చర్చ్ లో ఉన్న వాళ్ళని ఎంత అవైలబుల్ గా ఉంటాడో. పాస్టర్ ఇఫ్ ఈజ్ అవైలబుల్ టు హిస్ షీప్, ఇట్స్ అమేజింగ్. కానీ చాలా సార్లు అనేక మంది వలన గాయాలు పడిన సేవకులు ఉన్నారు. దాని వలన ఇప్పుడు వాళ్ళు చేయాల్సినంత ఫుల్ పొటెన్షియల్ తో చేయలేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అవునా? ఒక వ్యక్తి వలన గాయపడి 100 మందికి అవైలబుల్ గా లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నా వలన నా సేవకుడు బాధపడకూడదు అన్నట్లుగా మీరు మీ కాపర్లను గౌరవించండి. వాళ్ళు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి, ఒబే అవ్వండి. దే ఆర్ ఇన్ గాడ్స్ ఆఫీస్. ఇక్కడ చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. వారు దుఃఖముతో కనుక మీ ఆత్మలను కాస్తే అది మీకు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. Obey your leaders and submit to them, for they are keeping watch over your souls as those who will have to give an account. Let them do this with joy and not with groaning, for that would be of no advantage to you. దేవుడు మన కొరకు ఈ వాక్యంను దీవించను గాక. ఇవన్నీ కూడా వార్నింగ్స్ దేవుడు మనకి ఇచ్చినవి. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు? ఈ వార్నింగ్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే నీవు ఫ్రూట్ఫుల్ గా ఉండాలని, నీవు గొప్ప ఫలం ఫలించాలని, ఈ జనరేషన్ కి, నీవున్న జనరేషన్ కి నీవు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన స్వరముగా మార్చబడాలని దేవుడు ఆ డిసిప్లిన్ ప్రాసెస్ లో నుంచి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అప్పుడు నీలో ఉన్న గిఫ్ట్ షార్పెన్ అవుతుంది. నీవు అనేక మందికి బ్లెస్సింగ్ గా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. అది రాజులైనా, అధికారులైనా, యాజకులైనా, ఎవరైనా సరే దేవుని డిసిప్లిన్ కింద నుంచి వెళ్ళవలసిందే. దావీదు మహారాజును కూడా దేవుడు డిసిప్లిన్ చేశాడు. కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. శాంసన్ కి దేవుడు ఎంతో గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు. డిసిప్లిన్ లేకపోవటం వల్ల తను అంత మంచిగా తన ఎండింగ్ ని చూడలేకపోయాడు. అవునా అండి? జోసెఫ్, హీ హ్యాస్ అ గ్రేట్ డిసిప్లిన్. అందుకనే జోసెఫ్ ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజున తండ్రి యొక్క శిక్ష క్రింద మనము, తండ్రి యొక్క గద్దింపు కింద మనం ఉన్నామా? మనల్ని మనం మార్చుకుంటున్నామా? మనల్ని సెన్సిటివ్ గా చేసుకున్నామా? ఆత్మ ఫలాన్ని ఫలిస్తున్నామా? హల్లెలూయా. మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా అండి? ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనము. శరీరము బలహీనమే ఆత్మీయ పోరాటంలో, కానీ శరీరం ఈజ్ స్ట్రాంగ్. దేర్ ఆర్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ ద ఫ్లెష్ టు కీప్ యూ అవే ఫ్రమ్ గాడ్. నిన్ను దేవునికి దూరంగా ఉంచడానికి శరీరం చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ శరీర ఆశలు, శరీర తలంపులు ఇవన్నీ కూడా. సో చేదైన వేరు నాలో ఏమైనా వచ్చిందా ప్రవ్వా? ఐఎమ్ ఎక్స్పోజింగ్ మై సెల్ఫ్ టు యూ. ఇది నాలో ఉండకుండా తీసివేసాయి ప్రవ్వా. ప్రేమతో నువ్వు ఇచ్చే గద్దింపుని నేను తృణీకరించకుండా సహాయం చెయ్యి ప్రవ్వా. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ. నన్ను ఇంతగా నువ్వు ప్రేమించినందుకు నీకు వందనాలు ప్రవ్వా. నాలో నీకు ఇష్టం లేనివి ఉన్నాయి ప్రవ్వా. లార్డ్ హెల్ప్ మీ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్. ఈ చేదైన వేరు, ఈ నెగటివ్ థాట్స్, ఈ యొక్క అహంకారము, ఈ గర్వము, ఈ క్షమించలేనటువంటి తనము, బిట్టర్నెస్, అన్ఫర్గివ్నెస్ ప్రవ్వా. ఇదిగో నీకు నాకు అడ్డుగా ఉన్న ఏది కూడా నాకు వద్దు ప్రవ్వా. రిమూవ్ ఇట్ ఫ్రమ్ మీ లార్డ్. అడుగుదామండి దేవుడిని, అడుగుదామా? ఇదొక వార్నింగ్ దేవుడు ఇస్తున్నాడు. బీ కేర్ఫుల్. ఇఫ్ యు ఆర్ నాట్ డిసిప్లైన్డ్ యూ విల్ లూజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క డిసిప్లిన్ కిందకి నువ్వు లేకపోతే ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. చాలా ఆశీర్వదించాలని దేవుడు నీ తల మీద ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కూడా అది అట్లా లాక్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని డిసిప్లిన్ కిందకి వస్తావో అది అన్లాక్ చేస్తాడు దేవుడు. నీ మీద ఒక
ఒక పెద్ద కుండపోత వర్షం కురిచినన్ని బ్లెస్సింగ్స్ నీకు వస్తాయి. హల్లెలూయా. యు విల్ ఎక్స్పీరియన్స్ అమేజింగ్ ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఫేవర్ ని పొందుకుంటావు. నువ్వు వెళ్తూ ఉంటే ఒక సెన్సర్ తో డోర్స్ ఓపెన్ అయినట్లుగా నీ ముందున డోర్స్ ఓపెన్ అయిపోవడం చూస్తావు. నీకు తెలియని వాళ్ళు వచ్చి నీ మీద ఫేవర్ చూపించడం నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. హల్లెలూయా. పీపుల్ whom you do not know, they will come and show favor because you are under God's discipline. దేవుడి డిసిప్లిన్ లో నుంచి నువ్వు వెళ్ళావు. ఒక బంగారము ఎట్లాగైతే ఫర్నేస్ లో పెట్టి దానిని కరిగించి దానిపైన ఉన్న మట్టి తీసేస్తుందో అట్లాగా దేవుడు నిన్ను ఫర్నేస్ లోనికి తీసుకొని వెళ్ళాడు. గాడ్ విల్ బ్రింగ్ యూ టు ద ఫర్నేస్ అండి. ఫర్నేస్ ఈజ్ నాట్ టు డిస్ట్రాయ్ గోల్డ్, ఫర్నేస్ ఈజ్ టు డిస్ట్రాయ్ ద డస్ట్. ఆ ఫర్నేస్ ఏం చేస్తుంది? ఆ కొలిమి, అగ్ని కొలిమి ఏం చేస్తుంది? బంగారాన్ని నాశనం చేయదు, బంగారానికి పట్టిన మస్టుని నాశనం చేస్తుంది. సో నువ్వు ఒక ఫర్నేస్ లో నుంచి వెళ్ళావనుకో, దాన్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు? నిన్ను డిస్ట్రాయ్ చేయడానికి కాదు, నీకు పట్టిన ఆ డస్ట్ అంతా పోవడానికి, నువ్వు క్లీన్ అవ్వడానికి. హల్లెలూయా. అవునండి. సో ఎంత తొందరగా మనం క్లీన్ అయిపోయి ఎంత తొందరగా వదిలించుకుంటే అంత తొందరగా బయటకు వచ్చేస్తాం. లేదు అంటే అక్కడ ఉంటాం మనం కొంచెం సేపు. సో నీ జీవితంలో డిలే జరుగుతుందంటే ఒకసారి పరీక్షించుకో, అడుగు దేవుణ్ణి. హల్లెలూయా. ఎవరైనా క్షమించమని దేవుడు చూపిస్తుంటే క్షమించండి, రికన్సైల్ విత్ దెం. అవసరమైతే మాట్లాడండి. హల్లెలూయా. సో ప్రవ్వా, లార్డ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయి ప్రవ్వా. ఇది ప్రేమతో గద్దిస్తున్నాడు తండ్రి, కోపంతో కాదు. హీఈస్ నాట్ యాంగ్రీ విత్ యూ. మళ్ళా చెప్తున్నాను, ఫాదర్ ఈజ్ నాట్ యాంగ్రీ విత్ ఎనీవన్, హీ లవ్స్ యూ. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కొన్నిసార్లు ఆయన డిసిప్లిన్ ఎట్లుంటుందో తెలుసా? హీ విల్ బికమ్ సైలెంట్ గా ఉంటాడు, మాట్లాడడం. హీ విల్ నాట్ టాక్. అప్పుడు మీకు అర్థం కావాలి. వెన్ ఫాదర్ ఈజ్ సైలెంట్, డోంట్ ఇగ్నోర్. తన పరలోకపు తండ్రి సమ్ టైమ్స్ హీ రిమైన్స్ సైలెంట్. అప్పుడు దాకా ఆయన నీతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. నిన్నట్టు హీ విల్ ట్రై టు కరెక్ట్ యూ. బట్ సమ్ టైమ్స్ ఇఫ్ హీ సైలెంట్, గో తండ్రి, నేను ఎక్కడి మాట వినలేదు, నేను ఎక్కడ సరి చేసుకోలేదు, నన్ను క్షమించు ప్రభా. Forgive me, Lord. నన్ను క్షమించు ప్రభా. Learn to correct yourself and come back. Hallelujah. Definite గా నువ్వు గ్రేటర్ ఫ్రూట్ఫుల్నెస్ లోకి వెళ్ళాలంటే he will trim the branches, he will cut, he will prune for greater fruitfulness. May God help us to be under his discipline. May God help us. దేవుడు మనకందరికి సహాయం చేయను గాక. To give him the respect, the honor that he deserves. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? మీరు నా కుమారులైతే నన్ను గణపరుస్తున్నారా? If you are my sons, are you honoring me? This is the question that God is asking. మీరు కుమారులైతే నాకు రావాల్సిన ఘనత నాకు ఇస్తున్నారా? అయ్యా, నీకు రావాల్సిన ఘనత నేను నీకు ఇస్తున్నాను. హృదయపూర్తిగా, హృదయ లోతులోను, మనుషుల ముందు కాదు. In your private secret life, I honor you, Lord. చేదైన వేరు నాలో రాకుండా చూసుకుంటాను. నీ మాటను ధిక్కరించకుండా సహాయం చేయ ప్రభు. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ. తండ్రి, నన్ను ఇంతగానో ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. నీ కుమారుడు, ఆయన తన కుమారుడు అయ్యుండి విధేయత నేర్చుకున్నాడంట. యేసు ప్రభు, మనం ఎంత నేర్చుకోవాలి? లార్డ్ హెల్ప్ మీ టు బి హంబుల్, హెల్ప్ మీ టు బి ఒబీడియంట్. లార్డ్ ప్రార్థన చేసుకుందామండి.